సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్, దీంట్లో ఉన్న ఆంధ్ర అనే పదానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆంధ్ర అనేది ప్రాచీన కాలం నుంచి వినబడుతున్న శబ్దం. ఆంధ్ర అనేది ప్రాచీన కాలంలో ఒక ప్రాంతానికి, ఒక జాతికి ప్రాతిపదికగా భావించేవారు. ఆంధ్ర అనే పదం మనకి వేదాల్లో, ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణులు కనిపించింది. ఆ తర్వాత అశోకుడి శిలాశాసనాల్లో ఆంధ్ర ప్రస్తావన ఉంది. రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసాల్లో కూడా ఆంధ్ర ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ఎలాగంటే కౌరవులు వారి పక్షాన పోరాడేందుకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కృష్ణుడి సలహా మేరకు వెళ్ళారు. అది మహాభారతంలో స్పష్టంగా ఉంది. అలాగే రామాయణంలో కూడా ఆంధ్ర ప్రస్తావన ఉంది. జాంబవంతుడు హనుమంతుడికి కొన్ని సూచనలు ఇస్తూ, నువ్వు ఈ ప్రాంతాలను దాటుకుంటూ నువ్వు లంకకు వెళ్ళాలి, అయితే వెళ్ళే దారిలో నీకు ఇటువంటి ఈ ప్రాంతాల వారిని కనిపిస్తారు అని చెప్పి ఆంధ్రుల ప్రస్తావన కూడా దాంట్లో ఉంది. అంతేకాకుండా మనం నిత్యం వినే విష్ణు సహస్రనామాల్లో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. చాణూర ఆంధ్ర నిషూధన అంటే చాణూర అనే ఒక మల్లయోధుడిని సంహరించిన వాడా. ఎవరు ఈ చాణూరుడు అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. చాణూర ఆంధ్ర నిషూధన అనే మాట మీకు ఈ విష్ణు సహస్రనామాల్లో కూడా వినిపిస్తుంది. ఇటువంటి ప్రాచీన చరిత్ర గల ఆంధ్రులు ఒక దశలో ఉత్తర భారతదేశంలోని సరిహద్దులను కూడా సమర్థవంతంగా కాపాడారు. వాళ్ళు ఎవరంటే ఆంధ్ర శాతవాహనులు. ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకున్నారు వాళ్ళు. ఇటువంటి చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఆంధ్ర జాతి అత్యంత ప్రాచీనమైనది. ప్రాచీన కాలంలో ఆంధ్రులతో పాటు ఉన్న ఏ జాతులు కూడా ఈ రోజున మనుగడలో లేవు. అంగవంగ కళింగ లాంటి రకరకాల పేర్లు ఆ రోజుల్లో ఉండేవి, జాతులు ఉండేవి. అవన్నీ కూడా అంతరించిపోయాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న జాతి ఏదైనా ఉందంటే అది ఆంధ్ర జాతి. ఇటువంటి ఆంధ్ర జాతికి కొంతమంది రాజకీయ నాయకులు చెదపురుగుల్లా పట్టి దాని ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆంధ్రులకు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని స్థితిలోకి వారు ఆంధ్రప్రదేశ్ను తీసుకువెళ్ళారు. ఈ నెల 2వ తారీఖుతో ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదుకు ఉన్న అనుబంధం తెగిపోతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదు, అలాగే తెలంగాణకు కూడా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆ తర్వాత కావాలంటే మనం పెంచుకునేందుకు కూడా అవకాశం ఉండేది. దాన్ని ఆ పరిధిని 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్లకు 5 ఏళ్లకు పెంచుకునేందుకు కూడా ఆస్కారం ఉండేది. అయితే ఇటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కాలరాశారని చెప్పి మనం అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ మీద మనకి 10 ఏళ్ల పాటు హక్కు ఉన్నప్పటికీ 2014లో ఆయన అధికారంలోకి వచ్చి ఆ తర్వాత వెంటనే ఒక పనికి మాలిన ఓటుకు నోటు కేసులో ఆయన ఇరుక్కున్నాడు. అది కూడా ప్రత్యక్ష ఎన్నికలు కాదు. ఆంధ్రప్రదేశ్ మండలి ఎన్నికలకు ఒక నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్సన్ అనే ఆయన ఓటు కొనుగోలు చేయడానికి 5 కోట్లు కుమ్మరించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నించి ఆ స్టీఫెన్సన్కి 50 లక్షల కోట్ల రూపాయలు
నగదు ముట్ట చెబుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనిని సాకుగా తీసుకున్న కేసీఆర్ చంద్రబాబు నాయుడుని ఒక రకంగా చెప్పాలంటే తన గుప్పెట్లో పెట్టుకొని, బ్లాక్మెయిల్ చేసి గుప్పెట్లో పెట్టుకొని హైదరాబాద్ నుంచి పెట్టే బేడా సర్దుకొని విజయవాడ పారిపోయేలా చేశాడు. నిజానికి చంద్రబాబు నాయుడు ఆ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకుండా ఉండి ఉంటే, కేసీఆర్ బ్లాక్మెయిల్కు లొంగకుండా ఉండి ఉంటే, ఇప్పటికీ కూడా హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండేది. కేవలం తుచ్చమైన, నీచమైన రాజకీయాలకు పాల్పడి, ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడి చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయి వచ్చి హైదరాబాద్కు సంబంధించిన హక్కుల మీద నీళ్లు చల్లారు. ఇది పెద్ద ప్రహసనంగా ఆయన మార్చారు. ఆ తర్వాత వచ్చినవాడు వచ్చినట్టుగా ఉండకుండా ఇక్కడ అమరావతి అనే ఒక కొత్త ప్రహసనానికి తెరలేపారు. నిజానికి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరమే. అయితే అది ఎక్కడన్నా ఉన్న దాంట్లో ఉన్న నగరాల్లోనే మనం రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే మీకు సముద్ర తీర ప్రాంతంలో లక్షలాది ఎకరాల మీకు ఎంటీ ల్యాండ్ ఉంది, అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆయన కావాలని చెప్పి విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న అమరావతిని రాజధానిగా చేసుకున్నారు. ఇక్కడ కూడా విచిత్రం ఏంటంటే, ఈ రాజధాని ఏర్పాటుకు ముందు మేము ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండలో అని చెప్పి కొన్ని రకాల ఫెయిలర్స్, నూజివీడు అని చెప్పి, అలాగే ఆగిరిపల్లి అని చెప్పి ఇట్లా రకరకాల ఫెయిలర్స్ వదిలి జనం అటువైపు చూస్తుండగా, ఈలోగా అమరావతి ప్రాంతంలో భూములను కారు చౌకగా కొన్న తర్వాత వేలాది ఎకరాలు అక్కడ వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత అప్పుడు తిరిగ్గా అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించారు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఒక నిజంగా చెప్పాలంటే అత్యంత హేయమైన పనిగా మనం భావించాలి. ఎందుకంటే హైదరాబాద్ హైటెక్ సిటీ అప్పుడు కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. నేను హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు అక్కడ భూములన్నింటినీ కూడా ఆయన తన వారితో కొనిపించారు. ఆ తర్వాత హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు, దాన్ని నిర్మించారు. ఇదే ఫార్ములాను ఆయన అమరావతిలో కూడా చేశారు. ఈ హైటెక్ సిటీ ప్రహసనాన్ని మనమే కాదండి, ఫ్రెంచ్ రాజధాని పారిస్లో ఉన్న పారిస్ యూనివర్సిటీ చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దలేల్ బింబాబాలి అనే ఒక మహిళ కూడా ఆంధ్రప్రదేశ్, ఆనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 ఏళ్ల పాటు నివసించి అధ్యయనం చేసి ఈయన భాగవతం మీద ఒక పరిశోధనా పత్రం కూడా సమర్పించింది. అంటే ఈయన ఎలాగా కమ్మ సామాజిక వర్గానికి మేలు చేశాడు అని చెప్పి. అదే పని అమరావతిలో కూడా చేశారు. ఇక్కడ చేయటం కూడా ఎట్లాగంటే, నిజానికి అమరావతిలో రాజధాని పెట్టమని చెప్పి సలహా ఇచ్చింది ఎవరు అని అంటే శివరాకృష్ణ కమిటీ కాదు, లేకపోతే ఇంకొకళ్ళు కాదండి. ఇటువంటి సలహా ఇచ్చింది నేనే అని గర్వంగా ఈనాడు పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్న వ్యక్తి ఎవరంటే ఆయన వెంకయ్య నాయుడు గారు. అప్పట్లో ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన సలహా ఇచ్చారంట అమరావతిలో పెట్టమని చెప్పి. ఆ తర్వాత ఆ ప్రాంతానికి అమరావతి అనే పేరును లేదా నామకరణం చేసింది ఎవరంటే రామోజీరావు గారు. అమరావతి ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు, రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా అమరావతిని ఏదో రాజధానిగా చేద్దామని చెప్పి అనుకున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే అది ఏ మాత్రం అనువైన ప్రాంతం కానప్పటికీ కూడా రైతులు మొదట్లో తమ భూములను విక్రయించడానికి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కూడా వారిని బెదిరించారు, వారి పంట పొలాలను తగలబెట్టారు. నందిగం సురేష్ లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, దౌర్జన్యం చేశారు. ఆ ప్రాంతంలో చేసి ఎట్టగేలకు 33,000 ఎకరాలు మేము చాలా గొప్పగా సేకరించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
కానీ ఆ 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత ఆయన రైతులకు కూడా పూర్తిగా న్యాయం చేయలేదు. ఈ సేకరించిన భూములకు బదులుగా ఆయన రైతులకు రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వాలి. దాదాపు 60,000 ప్లాట్స్ ఇవ్వాలి. అవి కూడా దాంట్లో ఆయన 60% కూడా ఇవ్వలేదు. ఇవ్వటం కూడా అంటే ఆ 60% కూడా ఇవ్వలేదు. కేవలం వారికి కంప్యూటర్లలో మార్కింగ్ చేసి ఈ స్థలం ఇది ఈ స్థలం ఇది అని చెప్పారే తప్ప ఫిజికల్గా భౌతికంగా వారికి సరిహద్దు రాళ్ళు వేసి వారికి అప్పచెప్పలేదు. అది ఒక తీవ్రమైన ద్రోహం. రైతులకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహాల్లో అదొకటి. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా చెప్పిన వాళ్ళు ఏమంటారంటే ఆయన వలన అమరావతి ప్రాంతంలో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హడావుడు లేకుండా పేదలకు ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి దాదాపు 75,000 ఎకరాలు కొనుగోలు చేశారు ఆయన. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు. అమ్మిన రైతులు హ్యాపీగా ఉన్నారు. కొనుగోలు చేసిన ప్రభుత్వం వెంటనే వాటిని ప్లాట్లుగా మార్చి లబ్ధిదారులకు ఇచ్చింది. ఫలితంగా దాదాపు 31 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు పొందారు. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల విలువ అంటే ఒక్కొక్క ఇంటి స్థలం విలువ 2.25 లక్షల కోట్ల రూపాయలు, అంటే 2.5 లక్షల రూపాయలు చెప్పి అనుకుంటే తక్కువగా ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల విలువ దాదాపు 7.75 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో సంపదను ఆయన సమకూర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 7.75 లక్షల కోట్ల రూపాయలు ఉన్నారు. కానీ వేరే అమరావతిలో ఏం జరిగింది? అమరావతిలో రైతులు ఇచ్చిన భూములు అట్లాగే బీడు పడిపోయాయి. రైతులు నష్టపోయారు. అక్కడ బినామీ పేర్లతోనూ రకరకాల పేర్లతో కొనుగోలు చేసిన వాళ్ళు నష్టపోయారు. అల్టిమేట్గా అమరావతి అనేది ఒక అనేక మందికి ఆక్రోశాన్ని మిగిల్చింది. ఈ అమరావతికి సంబంధించి కూడా రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ దానికి సంబంధించిన కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కానీ రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ కానీ ఎక్కడా లేదు. అక్కడ ఆయన ఏం చేశారంటే తెలివిగా అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ అంటే APCRDA అనే దానినే ప్రస్తావించాడు తప్ప APCRDA ఇది రాజధాని ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి సంస్థ అని చెప్పి ఒక సంస్థని ఆయన గెజిట్ నోటిఫికేషన్లో పెట్టాడు, జీవో ఇచ్చాడు, దాన్ని రాజధాని అనుకోమని చెప్పి అన్నాడు. అది కూడా మోసమే. అది కేవలం సంస్థ APCRDA అనేది. నిజానికి రాజధాని అంటే దానికి కొన్ని సరిహద్దులు ఉండాలి. ఆ విస్తీర్ణం ఎంతో మనం చెప్పాలి. అవేమీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకుండానే రాజధాని అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇంతేకాకుండా రాజధాని పేరుతో ఆయన అడ్డగోలుగా భూములు కేటాయించారు రకరకాల సంస్థలకి, వ్యక్తులకి. దీంట్లో మరింత విడ్డూరమైంది ఏంటంటే స్విస్ ఛాలెంజ్ అనే ఒక ప్రక్రియను ఆయన అవలంబించి అదొక టెండర్ విధానం అంట. ఆ విధానంతో ఏకపక్షంగా సింగపూర్కు చెందిన ప్రైవేట్ సంస్థలు, ఆ సంస్థలు కూడా విచిత్రమైన ఇది సెమ్కార్, అసెండా సింగ్ బ్రిడ్జ్ అనే ఈ 3 సంస్థల కన్సార్టియంకి 1,196 అంటే 1,196 ఎకరాల భూమిని అప్పనంగా అప్పచెప్పారు. వాళ్ళు ఆ భూమిని తీసుకున్నారు. కానీ అక్కడ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు, ఒక ఇటుక వేయలేదు. ఇలాగా పనికి మాలిన సంస్థలకైనా భూ సంతర్పణ చేశాడు. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి రావడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అమరావతిలో రాజధాని పెడితే చాలా ఖర్చు అయిపోతుందనే సాగుతో ఆయన కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి అమరావతి, విశాఖపట్నం, కర్నూలుని రాజధాని చేస్తామని చెప్పి అంటే దాని మీద కోర్టులకు వెళ్ళారు. కోర్టులు ఏం చెప్పినాయి అంటే అదేం కాదు, మీరు అమరావతిలోనే ఉండాలి అని చెప్పారు అక్కడ. అయితే అమరావతి రాజధానిగా కోర్టులు పరోక్షంగా అంగీకరించాయి. ఇది విచిత్రం. దానికి సంబంధించి ఎటువంటి గెజెట్ నోటిఫికేషన్ లేదు, అమరావతి నగరానికి సంబంధించిన హద్దులు లేవు, ఏమీ లేవు. కానీ కోర్టులు మాత్రమే అమరావతి రాజధాని అక్కడ ఉండమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆదేశించింది. అల్టిమేట్గా ఏమైందంటే ఈ రోజున
అమరావతి అనేది రాజధాని కాకపోయినప్పటికీ కూడా, అది రాజధాని నగరం కాకపోయినప్పటికీ కూడా, దాన్ని మనం ఒక రాజధానిగా అంగీకరించవలసిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు అక్కడ. ఇంత చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏమైందంటే ఆ, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన, ఈ 10 ఏళ్లలో మనం ఒక నిర్దిష్టమైన రాజధానిని మనం నిర్మించుకోలేకపోయాం, లేకపోతే స్థాపించుకోలేకపోయాం. ఉన్న నగరాల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు, చేయలేకపోయాం. ఇది ఒక ఫెయిల్యూర్ అయితే, ఈ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 ప్రకారం దాదాపు పెద్ద మొత్తంలో, అంటే సుమారుగా మీకు 9వ షెడ్యూల్లో 91 ఆస్తులు, 10వ షెడ్యూల్లో 142 ఆస్తులు, ఇలా దాదాపు 245 ఆస్తులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర మధ్య విభజన జరగాలి. దానిని కూడా ఇప్పటి వరకు అటు తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ విభజించుకోలేకపోయాయి. ఈ ఆస్తుల విలువ 2014లోనే దాదాపు 1,42,000 కోట్ల రూపాయలకి అప్పట్లో అంచనా వేశారు 2014లో. ఇప్పటికి వాటి విలువ దాదాపు ఒక 10 లక్షల కోట్ల రూపాయలకు పెరిగి ఉంటుంది. అంటే ఇది ఈ రెండు రాష్ట్రాల బడ్జెట్ల కన్నా కూడా రెట్టింపుగా దీన్ని మనం భావించాలి. ఇంత విలువైన ఆస్తులను కూడా మనం ఇప్పటిదాకా పంచుకోలేకపోయాం. ఇది ఒక ఖచ్చితంగా ఫెయిల్యూర్గా దీన్ని మనం భావించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సిన్సియర్గానే ఈ ఆస్తుల విభజన కోసం పట్టుబట్టింది, కోర్టు కూడా వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా పరిష్కారం కాకుండా పోయింది. ఈలోగా తెలంగాణ తాజా ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమంటాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ ఆస్తులను వాడుకుంటున్నారు, భవనాలను వాడుకుంటున్నారు, దానికి రెంటు వడ్డీతో సహా చెల్లించాలి అంటూ ఆయన ఈ సంవత్సరం, అంటే 2024 జనవరి 5వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ కూడా ఇచ్చాడు ఆయన. అయితే ఇదే తెలంగాణ ప్రభుత్వం వందల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులను కూడా అనుభవిస్తుంది. వాటి గురించి మాట్లాడ్డా ఆయన. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశానికి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీనికి పాపం తలా పిడిగుడు అన్నట్టుగా ఇంచుమించు అందరూ దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ధన్యవాదాలు.